మనకు పురుగు మందులు చాలా సులభంగా దొరుకుతాయి, పురుగును చాలా సులభంగా కంట్రోల్ చేయొచ్చు. అదే ప్రకారం ఎరువులు దొరుకుతాయి, ఎరువులు వేయచ్చు, వాటి వల్ల సమస్య లేదు. కానీ సమస్యల్లా మిరప పైరులో తెగుళ్ళు. మొక్క నాటినప్పటి నుంచి తెగుళ్ళ మందులు స్ప్రే చేస్తూనే ఉంటాం, 3 రోజులకు 4 రోజులకు ఒకసారి ఇలా. కానీ ఎందుకు? అసలు ఆ తెగుళ్ళే మొక్క దరి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుంటే మనకు ఆ గత్యంతరం పట్టదు కదా. అందుకే ప్రతి రైతు ఇక్కడి నుంచి అసలు మిరప పంటను తెగుళ్ళు ఆశించకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ తెగులు వచ్చినా మన మిరప పంట దాన్ని తట్టుకునేలా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇది ప్రతి రైతు ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం. మీరు ఇది శ్రద్ధగా వినడమే కాదు, విన్న తర్వాత పాటించండి. నేను చెప్పే ప్రతిదీ కూడా ముందు జాగ్రత్త చర్య. మీకు నష్టం వాటిల్లకుండా అధిక దిగుబడులు ఎలా సాధించాలో చెప్పే ఈ ప్రతి విషయాన్ని మీరు పాటించండి. ఖచ్చితంగా మీరు నాణ్యమైనటువంటి మిరప దిగుబడిని చూస్తారు. ఎందుకంటే నేను చెప్పిన పద్ధతిని పాటించి బాడ్గి వెరైటీ అంటాం కదా, ఆ బాడ్గి వెరైటీ గుంటకల్లో ఒక రైతు 4 ఎకరాల పొలంలో తను పండించి ఆ చుట్టుపక్కల ఎవ్వరూ సాధించినంత దిగుబడి సాధించాడు. ఎవరు సాధించలేదు అదనంత దిగుబడి. తర్వాత తనే నాకు ఫోన్ చేసి, మీరు చెప్పిన పద్ధతులు పాటించడం వల్ల అదనంగా వచ్చినటువంటి ఆ లాభంతో నేను ఇంకొక ఎకరం పొలం కొన్నా సార్. ఈ పొలం కేవలం మీరిచ్చిన సమాచారం వల్లనే నాకు ఆ పొలం దక్కింది, ఎకరం పొలం. అంటే మామూలుగా వచ్చే లాభం కాకుండా అదనంగా వచ్చిన లాభంతో ఇంకొక ఎకరం పొలం కొన్నానని చెప్పాడు. అంత సంతోషం వేసింది ఆ మాట విన్నప్పుడు. కాబట్టి ప్రతి రైతు కూడా ముందు తెగుళ్ళ బారిన పడకుండా మన పైరుని ఎలా రక్షించుకోవాలి, ముఖ్యంగా మిరప పంటని ఎలా రక్షించుకోవాలి, ఇది ప్రతి రైతు తెలుసుకోవాల్సింది. మనం ఇదివరకే ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఎలా వృద్ధి చేసుకోవాలి అనేది చెప్పున్నాం. 500 కేజీల పశువుల ఎరువులో జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు ఎలా వృద్ధి చేసుకోవాలి అనేది చెప్పున్నాము. అది తెలియని వాళ్ళు ఆ ఎపిసోడ్ని చూడండి, చూసి తెలుసుకోండి. తప్పనిసరి ప్రతి పంటకి ఇది చేయాల్సిందే. మిరప పంటకైతే మరీ ముఖ్యంగా, మిరప కానీ ఇతర కూరగాయల పంటలకు కానీ ఇది తప్పనిసరి చేయాలి. అలా వృద్ధి చేసుకున్న 500 కేజీల పశువుల ఎరువుని మనము దుక్కిలో వేయండి. దుక్కిలో వేసిన తర్వాత మనం సాళ్ళు తయారు చేసుకుంటాం. సాలుకు మధ్య 3 అడుగులు ఉండేలా చూడండి. మీరు యాక్చువల్గా వ్యవధి అంటే మొక్కకు మధ్య దూరాన్ని చాలా తగ్గించి పెడుతున్నారు మిరపలో. అలా చేయకండి. అడుగున్నరకి అడుక్కు పెడుతున్నారు, అలా పెట్టకండి. సాలుకు మధ్య 3 అడుగుల దూరం ఉండేలా చూసుకోండి. మొక్కకు మధ్య 2 అడుగుల దూరం పాటించండి. ఎందుకంటే మిరప మొక్క అడుగు నుంచి అడుగున్నర పెరుగుతుంది వెడల్పు, ఇలా పక్కకి, అంటే తన కాండం నుంచి పక్కకి అడుగు నుంచి అడుగున్నర దూరం పెరుగుతుంది. కానీ మనము అడుగున్నర దూరంలోనే పెట్టేస్తే మొత్తం నిండా వచ్చేస్తుంది, పైరంతా నిండుగా వచ్చేసి అసలు గాలి వెలుతురు ఎక్కడ పోతుంది లోపలికి. మీరు కాయ కోయడానికి వెళ్ళడానికి కూడా దారి ఉండదు. నేను చాలా పొలాలు చూశాను, అసలు అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా మీరు మిరప నాటుతున్నారు. అలా కాదు, సాలుకు మధ్య 3 అడుగుల దూరం కనీసం పాటించండి. మొక్కకు మధ్య 2 అడుగుల దూరం పాటించండి. ఖచ్చితంగా